దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రభు నామమున వందనాలు. అందరం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు మీ అందరితో కూడా నేను మాట్లాడబోయేటువంటి వాక్యాంశం ఏమిటంటే సృష్టికర్త స్మరణ అనేటువంటి అంశంతో మీ ముందుకొచ్చాను. అందరం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక వచన భాగాన్ని చదువుకొని వాక్యములోనికి వెళ్దాం. ప్రసంగి 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రసంగి 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇక వచనాలలో మనమందరం కూడా గమనించినట్లయితే మనమందరమంట మన సృష్టికర్త అయినటువంటి దేవుని స్మరణకు తెచ్చుకోవాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చాలామంది సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చాలామంది మర్చిపోతున్నారు. వారి శ్రమలను బట్టి, వారి ఆర్థిక ఇబ్బందులను బట్టి, వారి శోధనలను బట్టి దేవుని మర్చిపోయి చాలామంది దేవునికి దూరం అవుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టికర్త అంటే ఎవరు అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేసినటువంటి వ్యక్తిని సృష్టికర్త అంటాం. అలాగే నిన్ను, నన్ను, మనల్నందరినీ కూడా, సర్వమానవాళిని, అలాగే సర్వ సృష్టిని, సూర్యచంద్ర నక్షత్రాలను, ఈ భూమిని, జీవరాశులను, వీటినన్నిటినీ సృష్టించినటువంటి సృష్టికర్త కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన సృష్టికర్త అయినటువంటి మన దేవుని మనం ఏం చేయాలంటే స్మరణకు తెచ్చుకోవాలి, గుర్తుకు తెచ్చుకోవాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో గమనించినట్లయితే దుర్దినములు రాకముందే, మన జీవితంలో ఎప్పుడు కూడా మంచి దినాలే ఉంటాయి, లేకపోతే ఎప్పుడు సంతోషకరమైనటువంటి దినాలే ఉంటాయి అనుకోవడం పొరపాటు. మన జీవితంలో కొన్ని దుర్దినాలు అనేటువంటివి, చెడు దినాలు అనేటువంటివి కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి దుర్దినములు రాకముందే మన జీవితంలోనికి మనమంట ఎవరిని స్మరణకు తెచ్చుకోవాలంటే దేవుని స్మరణకు తెచ్చుకోవాలి. ఆయాసంతో కూడినటువంటి, దుఃఖముతో కూడినటువంటి దినములు, దుర్దినములు మన జీవితంలోనికి రాకముందే మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి మనము స్మరణకు తెచ్చుకోవాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. వీటి యందు అంటే మనం సంపాదించినటువంటి వాటి యందు. కొంతమంది డబ్బు సంపాదించుకుని ఉంటారు, ఎందుకంటే ఈ డబ్బు ద్వారా నాకు సంతోషం కలుగుతుందని. కొంతమంది ఇల్లు కట్టిస్తేనే సంతోషం కలుగుతుంది, కొంతమందికి ఆస్తిపాస్తులు సంపాదిస్తేనే సంతోషం కలుగుతుందని చెప్పేసి డబ్బు, ఆస్తిపాస్తులు, ఇండ్లు, స్థలాలు ఇలాంటివన్నీ కూడా సంపాదించుకు పెట్టుకొని ఉంటారు. వారందరితో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పేటువంటి సంవత్సరములు రాకముందే. మనమంతా ఒకానొక రోజున వాటి వైపు చూసినప్పుడు మనకేం కలగదంటే సంతోషం కలగదు. డబ్బు చూసినప్పుడు మనకు సంతోషం కలగదు, మన ఇంటి వైపు చూసినప్పుడు సంతోషం కలగదు, మన హోదా వైపు చూసినప్పుడు మనకు సంతోషం కలగదు. వీటన్నిటిని చూసినప్పుడు మనకు సంతోషము లేదు, ఎన్ని సంపాదించినా కూడా నా జీవితంలో నెమ్మది లేదు అని మనము అనేటువంటి సంవత్సరములు రాకముందేనంట మన దేవుని మనం ఏం చేయాలంటే స్మరణకు తెచ్చుకోవాలని చెప్పి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పి సంవత్సరములు రాకముందే మన దేవుని, మన సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకుందాం. అలాగే ఆకాశము, నక్షత్రములు, చీకటి, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, అనగా ఈ లోక సుఖములు తొలగిపోయి ఒకానొక దినాన అవి మనలో నుండి పోకముందే సృష్టికర్తనంట స్మరణకు తెచ్చుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆనందం, మనలో ఉన్నటువంటి నెమ్మది, మనలో ఉన్నటువంటి సమాధానం, మనలో ఉన్నటువంటి ఆనందం, మనలో ఉన్నటువంటి దేవుని యొక్క కృప మనలో నుంచి తొలగిపోకముందే మనం ఎవరిని స్మరణకు తెచ్చుకోవాలంటే దేవుని స్మరణకు తెచ్చుకోవాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అలాగే మేఘములు మరలా రాకముందే,
అంటే అనగా కష్టాలు మన జీవితంలోనికి మరలా రాకముందే మన సృష్టికర్త అయినటువంటి దేవుని మనము స్మరణకు తెచ్చుకోవాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే హోషేయ 7వ అధ్యాయము 7వ వచనంలో మనమందరం కూడా గమనించినట్లయితే దేవుడిని స్మరించేటువంటి వాడు ఒకడునూ లేడు అని వ్రాయబడింది. ఆయనను స్మరించుకునేటువంటి వాళ్ళు, ఆయనను గుర్తుకు చేసుకునేటువంటి వాళ్ళు ఒకడు కూడా లేడంట. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి వారులారా, మనమందరం అంట ఏం చేయాలంటే ఆయనను గుర్తుకు చేసుకునేటువంటి వారి వలె ఉందాం. ఎవరైనా కూడా మన నుండి మేలును పొందుకున్న తర్వాత మనల్ని గుర్తుకు చేసుకోకపోతే మనకు ఎలాగైతే బాధ కలుగుతుందో, మనల్ని గుర్తుకు చేసుకోకపోయినా పర్లేదు, మన గురించి చెడుగా చాలామంది కూడా మాట్లాడుతుంటారు. అప్పుడు మనకేం కలుగుతుందంటే బాధ కలుగుతుంది. మనం కూడా దేవుని నుంచి ఎన్నో మేలులు పొందుకొని, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని ఒక్కొక్కసారి ఆయనను మనము స్మరణకు తెచ్చుకోకుండా ఉంటాం. ఒక్కోసారి ఆయనను తలుచుకోకుండా, గుర్తుకు చేసుకోకుండా మన యొక్క జీవితంలో మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మనం చేయాల్సింది ఏంటంటే మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము స్మరణకు తెచ్చుకోవాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అలాగే మీకా 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ జనులు తమ దేవతలను స్మరిస్తున్నారే కానీ నన్ను స్మరించట్లేదు. ఎవరిని స్మరిస్తున్నారంట? దేవతలను. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళను, దేవతలను అందరిని స్మరిస్తున్నారు కానీ నన్ను స్మరించట్లేదు. ఒక అన్యునికి ఆ యొక్క విగ్రహం మాట్లాడదని తెలిసినా కూడా ఆ యొక్క విగ్రహాన్ని, ఆ యొక్క దేవతను ఎప్పుడు కూడా స్మరించుకుంటూనే ఉంటాడు. కానీ మనం స్మరించేటువంటి మన దేవుడు ఎలాంటి వాడంటే జీవము కలిగినటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడైన, మాట్లాడుకోకుండా రాయిలాగా ఉండేటువంటి దేవుడు కాదు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కీర్తనలు 78వ అధ్యాయము 42వ వచనంలో గమనించినట్లయితే ఇజ్రాయేలీలంట వారు ప్రభువుని స్మరణకే తెచ్చుకోలేదని వ్రాయబడింది. వారు దేవుని నుండి ఎన్నో మేలులు పొందుకున్నారు. ఎన్నో అపాయకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి దినముల నుంచి విముక్తి పొందినటువంటి వారు. అలాంటి వారంట ఇజ్రాయేలీలో ఆయన్ను స్మరణకే తెచ్చుకొనలేదంట. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఉంటారు దేవుని నుంచి మేలును పొందుకొని ఆయనను గుర్తుకు చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. ఆయనను స్మరణకు తెచ్చుకునేటువంటి వాళ్ళు ఆయనకు కావాల్సింది. ఆయనను గుర్తుకు చేసుకునేటువంటి వాళ్ళు ఆయనకు కావాల్సింది. దేవునికి మహిమ కలుగును గాక.